కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ పోతుంది. ఇప్పటికే చాలా ఆ హామీలన్నీ నెరవేర్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి అంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేసింది. ఇప్పుడు మనం ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఆ మహిళలను అడిగి తెలుసుకుందాం. వాళ్ళు దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారు, ఎంత దూరం వెళ్తున్నారు, దీనివల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? శ్రీకాకుళం నుంచి సర్వజులు ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ నాకు తెలీదు. 40 రూపాయల ఛార్జ్. 40 రూపాయలు ఛార్జ్. ఈ 40 రూపాయలు మీరు ఇంకా ఫ్రీగా వెళ్ళిపోతారా? నెలకి ఇంచుమించు ఎన్నిసార్లు తిరుగుతారు? తెలీదు, ఎప్పుడైనా అవసరం పడవచ్చు పడపోవచ్చు. అయితే మరి ఛార్జీలు మిగిలినట్టే, రోజు ఇక్కడికి వెళ్ళేటటువంటి ఖర్చులన్నీ మిగిలినట్టే. మరి దీనివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది అంటారా? కలగబట్టి ఎక్కాం. ఇంకా మనతో చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం నుండి కొత్తూరు. ఎంత దూరం ఉంటుంది? ఛార్జ్ ఎంత? కిలో 80 రూపాయలు ఉంటది. ఒక పక్క 80 రూపాయలు, ఒక పక్క రెండు వైపులు తిరిగితే 160 రూపాయలు. 160 రూపాయలు. అది ఇప్పుడు మీరు నెలకు ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు? అంటే ఇప్పుడు బస్సులో ఎన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు? ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వెళ్తుంటాము. ఈ ప్రభుత్వం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది. మీరేం చేస్తూ ఉంటారు? మేము కూలి పని చేస్తూ ఉంటాం, పదామి పని. దీనివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది అంటారా? కలుగుతుంది. మరి రెండు పక్కల 160 అంటే మరి కలుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఎక్కాక మాకు కొంచెం హెల్ప్ అయింది మహిళలకి. ఇక్కడ మనతో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నించేద్దాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? నందిగం మండలం నుంచి వచ్చాము. నందిగం మండలం నుంచి వచ్చాము. మీరేం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫ్. అవునా, ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? సర్బుజ్రి. మీకు టికెట్ ఛార్జ్ ఎంత? టికెట్ ఛార్జ్ ఎక్కడి నుండా? ఎక్కడి నుంచి? 40 రూపాయలు. 40 రూపాయలు అంటే రెండు వైపులా తిరిగితే 2 వైపు 80. ఓకే. అంటే ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతుంది అంటారా? కలుగుతుంది. నేను నర్సంపేట నుంచి వస్తాను. ఇరమండలం దగ్గర ఎల్లంపేట వెళ్తాను. ఎంతో 100 రూపాయలు ఒక పక్క, 100 రూపాయలు ఛార్జ్. అంటే 200 మిగిలిన అంతే. అలా వెళ్ళం, ఏదో అవసరం పట్లకి వెళ్తాము. ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనం అంటే ఎప్పుడో వెళ్తాం అవసరానికి, అది ఒక ప్రయోజనం అంతే. మరి అలాగే కానీ మనం ఏదో బస్సులు ఫ్రీ అని గడిగడికి వెళ్ళం కదా, అంతే. అది పథకం మహిళలకి మంచిదే, మహిళలకు మంచిదే, మంచిదే కదా. సరే, భర్తలకు కూడా ఇస్తేనంటే మరి అతను ఇవ్వాలి కదా. మరి అదే ఇంకా మనతో ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు చేసే జాబ్ ఏంటి, ఏం చేస్తున్నారు? ఏం లేదండి, హౌస్ వైఫ్. మేము మా శ్రీకాకుళం ఎల్లంపేట వెళ్తున్నాం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఎంత ఛార్జ్ ఎంత? ఇదే ఫస్ట్ టైం నాకు వెళ్ళడం, ఆ ఊరు ఫస్ట్ టైం. మా శ్రీకాకుళమే. ఓకే ఓకే. మీకు ఇప్పుడు ఈ బస్సులో ఫ్రీగా ప్రయాణించాలంటే మీరు ఏమేమి చూపించాలి? ఆధార్ అంటే సార్. ఆధార్ కార్డు తీసుకుని వచ్చారా? తెచ్చా. ఈ ఆధార్ కార్డు తీసుకుని వస్తే మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, అంతేనా? అయితే దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది, మంచిదే అంటారా ఈ పథకం వల్ల మీకు? ఇంకా మనతో ఇక్కడ కండక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, ఆ కండక్టర్లకి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఏం చెప్తుందని చెప్పేసి ఒకసారి అడిగే ప్రయత్నించేద్దాం. ఆ కండక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏదైతే ఉంది, ఈ పథకం విషయంలో మీ ఆర్టీసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? చాలా మంచి రిజల్ట్ ఇచ్చారండి, బాగా మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు బాగానే. అయితే ఇది పేద ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. అంటే నేను నిత్యం చాలామంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలి పనులు, నల్ల పనులు చేసుకున్నారు, నాకు తెలిసి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎలాగైనా మంత్లీ కనీసం 3-4 సేవ్ అవుద్ది, వాళ్ళ వ్యాపారాలు కూడా బాగుంటాయి. మరి మీకు ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే, అమలు కావాలంటే వాళ్ళ నుంచి ఎలాంటి ఐడి కార్డ్స్ కానీ ఏం చూసుకున్నారు? నాకు తెలియదు, ఏ ఐడి కార్డు అయినా పర్లేదండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఎవ్రీబడి, ఎనీవన్. అండ్ యాజ్ ఫోన్లో జిరాక్స్ ఉన్న ఐ విల్ కంప్లీట్ ద ఓకే. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకం వలన ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది కదా, ఎక్స్ట్రాగా బస్సులు ఏమైనా పెట్టారా? ఆక్యుపెన్సీ పెరిగితే అప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్? అంటే యాక్చువల్గా కొత్త బస్సులు ఏవో ఇస్తామన్నారు, నాకు తెలిసి 2-4 monthsలో ఎక్స్ట్రా మళ్ళీ వస్తాయి కొత్త బస్సులు. అంటే ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని చెప్పారు, అవి 2-3 monthsలో రావచ్చు. దానివల్ల నాకు తెలిసి పేద ప్రజలకి, లేడీస్కి, స్టూడెంట్స్, అమ్మాయిలకి కానీ చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు,
ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏమైనా జాబ్స్ చిన్న చిన్న ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం షాపులంట, ఈ బట్టల షాపు లేకపోతే చిన్న చిన్న షాపుల్లో మొబైల్ చాలామంది అమ్మాయిలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి మినిమం 5,000, 6,000, 10,000 లోపే ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే చాలామంది నాకు తెలిసి సరుబుజ్జిలి, ఆంధ్రాస, ఇరమాన్ నుంచి చాలా అమ్మాయిలు చాలామంది ఉమెన్స్ను ఇక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పథకం వల్ల మాకు మంచి జరుగుతుంది, ఆర్థికంగా కొంతవరకు మంచిగా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే కండక్టర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటి ఐడి కార్డ్స్ చూపించారని అంటే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా కూడా మేము ఉచితంగా తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.